అండి అందరికీ నమస్తే. నేను మీ శిల్పాని. ఇవాళ నేను మొక్కజొన్న గటక చేస్తున్నాను. దానికోసం ముందుగా మొక్కజొన్నల్ని నైట్ నానబెడతాను నేను. కొంతమంది ఏమో డైరెక్ట్ రవ్వని మిక్సీకి వేసి చేస్తారు. నేను మాత్రం ఇలా నానబెట్టి చేస్తానండి. దానివల్ల మంచిగా సాఫ్ట్గా ఉంటుంది గటక. ఒక కప్పుకి 3 నుంచి 4 కప్పుల నీళ్లు మరగబెట్టి అవి మరిగేటప్పుడు రుబ్బి పెట్టుకున్న ఈ మొక్కజొన్న మిశ్రమాన్ని కలుపుతాను. అది దగ్గరికి కొంచెం ఉడికేటప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేస్తాను. అది ఇంకా కొంచెం దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాన్ని మంచిగా మజ్జిగతో కానీ పెరుగుతో కానీ తింటే చాలా బాగుంటుంది. నేను మజ్జిగ మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటాను. మన నానమ్మలు తాతలు అమ్మమ్మ వాళ్ళు ఇది తినేవాళ్ళండి. అందుకే వాళ్ళు అప్పటి రోజుల్లో చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. పిల్లలకి అయితే తినాలనుకుంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేయకుండా బెల్లము పాలు కలిపి ఇవ్వచ్చు. నేను మాత్రం మజ్జిగ మామిడికాయ పచ్చడితో చేసి తింటాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా వెరైటీస్ చేయాలంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.